బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కూచిపూడి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నందు వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ప్రెస్ మీట్. రాజ్య మంత్రి రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ, రాబోయే ఎలక్షన్ ఒక యుద్ధం లాంటిది. రెండు ప్రధాన వర్గాల మధ్య ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ జరగబోతుంది. ఈ సమాజాన్ని దోచుకున్నటువంటి పెత్తందారులు, ఇంకో పేద వర్గాలు, ఇలా రెండు వర్గాల మధ్య ఎన్నికల పోరు జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవ కోసం వచ్చాడు. ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే అభ్యర్థి వరికుటి అశోక్ బాబుకి, ఎంపీ అభ్యర్థి నందిగామ సురేష్ కి 2 ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. త్యాగం చేసినటువంటి వ్యక్తి, అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి, అతి స్వల్పకాలంలోనే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులతో కలిసి పనిచేస్తూ ప్రజలతో మమేకమైపోయి వేమూరు నియోజకవర్గ ప్రజల మనసును దోచినటువంటి నాయకుడు వరికుటి అశోక్ బాబు గారు. ఆయన స్వచ్ఛందంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి ప్రజా సేవకు వచ్చినటువంటి ఈ సందర్భంలో ప్రజలందరూ కూడా ఆయన దీవించాలని, ఆశీర్వదించాలని, జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అంటే అశోక్ బాబు గారు ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వేమూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సౌమ్యుడు, సహృదయుడు, మితభాషి, పేద ప్రజల పట్ల సేవాభావం, అంకితభావం కలిగినటువంటి అశోక్ బాబు గారిని పెద్ద ఎత్తున మీరు దీవించి ఆశీర్వదించి ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఆయనతో పాటు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నందిగామ సురేష్ గారిని కూడా గెలిపించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, తెలుగుదేశం పార్టీ కూటమి ఓటు వేసామంటే మన పథకాలను మనం రద్దు చేసుకున్నట్టే లెక్క. ఆ కూటమికి మనం ఓటు వేసామంటే మతతత్వ బీజేపీకి మనం గెలిపించుకున్నట్టే వస్తుంది. మతాల మధ్య చిచ్చుపెట్టి, మతాన్ని రాజకీయం చేసి, రెచ్చగొట్టి రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నటువంటి బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో కూడా మత సామరస్యంతో మనం జీవించేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి వీల్లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ బీజేపీ, జనసేన, టీడీపీలు ఒక అపవిత్ర కలయిక, అవకాశవాదం కోసం కలిసినటువంటి దగ్గరకు వచ్చినటువంటి పార్టీలు. అంతకుముందు ధర్మ పోరాట యుద్ధమే చేశాడు చంద్రబాబు నాయుడు బీజేపీ మోడీ మీద, అమిత్ షా మీద చెప్పులే వేశాడు, తిరుపతిలో వేయించాడు. మళ్ళా స్నేహితులైపోయి ఒకరినొకరు కావలించుకుని గతంలో వారు చేసుకున్నటువంటి, వారు ఒకరి మీద ఒకరు చేసుకున్నటువంటి దుర్భాషలు కానీ, యుద్ధాలు కానీ మానేసి మళ్ళా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని, అధికారంకు రావాలనేటువంటి ఒక స్వార్థపూరిత కుట్ర రాజకీయం ఇవాళ జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆ కుట్రను తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. పేద ప్రజల కొట్టడానికి ముందుకు వస్తూ ఉన్నారు. పేద ప్రజలకు అందించేటువంటి సంక్షేమ పథకాలు రద్దు చేయడానికి ముగ్గురు కలిసి పనిచేస్తూ ఉన్నారు. అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి తప్పుదారి పట్టించి ఓట్లు కొల్లగొట్టడానికి చూస్తూ ఉన్నారు. ఆడిన మాట తప్పనటువంటి నాయకుడు, ఇచ్చిన మాట నిలబెట్టిన నాయకుడు, మడిమ తిప్పనని మాట మార్చని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రజల మీద, ముఖ్యంగా పేద వర్గాల మీద ఉందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, వరికుటి అశోక్ బాబు గారిని ఎమ్మెల్యేగా, నందిగామ సురేష్ గారిని ఎంపీగా గెలిపించుకోవాలని పార్టీ తరఫున, ప్రజల తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు.